హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. అధికారంలో ఉంటేనే ఎవరైనా దగ్గరుంటారు, లేకపోతే అలీలాగా అవుతారు. కమెడియన్ అలీ మొన్నటి వరకు జగన్ పార్టీలో నాయకుడిగా చెలామణి అయ్యారు. ఈసారి ఎన్నికల్లో అలీ పార్లమెంటుకో అసెంబ్లీకో పోటీ చేసే అవకాశాలున్నాయని మొదట్లో వార్తలొచ్చాయి. అయితే అలాంటి ప్రమాదమేమీ జరగకుండానే ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. వైసీపీ అధికారంలో ఉన్నంతకాలం ఏదో ఒక బుడ్డి నామినేటెడ్ పోస్ట్ వెలగబెట్టిన అలీ అడపాదడపా ఏదైనా మీటింగ్లో కనపడి 4 జోకులు వేయడం, తెలుగుదేశం మీద 2 కామెంట్లు చేయడం తప్ప ఆ పార్టీకి ఒరగబెట్టింది ఏమీ లేదు. అసలు అలీ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాడన్నది ఒక పజిల్ అయితే, ఏ పాయింట్ నచ్చి వైసీపీలో చేరాడా అన్నది మరో పజిల్. సరే, ఇప్పుడు వైసీపీ అధికారం కోల్పోయింది కాబట్టి, ఇక తనకు వర్కౌట్ అయ్యేదేమీ లేదు కాబట్టి అయ్యగారు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసి బయటపడ్డారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేసి వైసీపీకి టాటా బై బై, ఇట్లు అలీబాయ్ అని చెప్పారు. ఇక తనకి రాజకీయాలకి ఎలాంటి సంబంధం లేదని, తాను కూడా ఇప్పుడు అందరిలాంటి ఓటర్నే అని చెప్పుకొచ్చారు. రాజకీయాలకు ఒకవైపు గుడ్ బై చెప్పినట్టే చెప్పిన ఆయన టీడీపీలో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలో తనకు పరిచయం ఉన్న వారికి టచ్లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే అలీ ఉద్దేశాన్ని సదరు తెలుగుదేశీయులు, అయ్యా నిన్ను మా పార్టీలో చేర్చుకునే అవకాశం ఎంతమాత్రం లేదని ముఖం మీదే చెప్పినట్టు సమాచారం. అలీ విడుదల చేసిన వీడియోలో తాను ఎవరిని విమర్శించలేదని చెప్పుకున్నారు కానీ, తెలుగుదేశం పార్టీ మీద బాగానే పంచులు వేశారు. అసలు వైసీపీ నుంచి వచ్చే శనిగ్రహాలను తెలుగుదేశం పార్టీలోకి తీసుకునే ఉద్దేశం నాయకుడికి ఎంతమాత్రం లేదు. అందువల్ల అలీ లాంటి ఆటలో అరటిపళ్ళు తెలుగుదేశం పార్టీ జోలికి రాకుండా పని చూసుకుంటే బెటర్.